కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్ గాంధీ స్టాచ్యూ పక్కనున్న జెనెక్స్ట్ స్కూల్లో స్కూలు కరస్పాండెంట్ అండ్ ఫౌండర్ శ్రీలత, డైరెక్టర్ జితేంద్ర ఆధ్వర్యంలో బెల్టెస్ కరాటే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జితేంద్ర, శ్రీలతలు మాట్లాడుతూ కరాటే మాస్టర్ రాకేష్ ఆధ్వర్యంలో స్కూల్లో చదువుకుంటున్న 8 సంవత్సరాల పిల్లల నుండి నేషనల్ లెవెల్ కరాటే పోటీలు నిర్వహించడం జరిగిందని, ఈ పోటీలలో పిల్లలు చురుకుగా పాల్గొని బెల్టులు కూడా సాధించారన్నారు. కరాటే నేర్చుకోవడం వల్ల ఆత్మస్థైర్యంతో పాటు డిసిప్లిన్, కోఆర్డినేషన్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కూడా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సహించడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఇంట్లో పిల్లలకు సెల్ ఫోన్లు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్ గుప్తా, వైస్ చైర్మన్ కాశీనాథ్ చారి, కాలనీ ప్రెసిడెంట్ కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్, కరాటే మాస్టర్ రాకేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూలు స్టాఫ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Myself, I am Jitendra, Director of Jena School, along with Srilata, Correspondent. Today we have conducted an event with United Shortcut and Karate Club taking place in our Gajanagar division near Gandhi statue. I am very much happy to inform to everyone that all the parents had actually made their kids to participate in this competition. And today I am very happy to see n number of students, almost 100 plus students attended with their parents from evening 3:30 to till date. That is almost 7 o'clock.
So I would like to appreciate their patience, and also I would like to congratulate the winners of our karate competition kids. In our school, we are performing n number of competitive level activities. So our kids are very much happy along with the parents to participate in this today's event. I would like to thank all the organizers along with our Rakesh sir for conducting such an eventful event. Thank you. నమస్తే అండి, నేను శ్రీలత, జెన్ఎస్ స్కూల్ యొక్క ఫౌండర్ అండ్ కరెస్పాండెంట్. నేను మా స్కూల్లో మెయిన్గా పిల్లలందరికీ యాక్టివిటీస్ నేను చాలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మా దాంట్లో అన్ని యాక్టివిటీస్ కరాటే, యోగా, అబాకస్, ఐఐటి అన్ని రకాల యాక్టివిటీస్ని ఉన్నాం. దీంట్లో ఈరోజు 8 years నుంచి నేను చేసిన కరాటే ఏదైతే యాక్టివిటీ ఉందో ఈ రోజు బెల్ట్ టెస్ట్ కాంపిటీషన్స్ జరిగినాయి. రాకేష్ సార్ ఆధ్వర్యంలో, ఆయన కరాటే సార్ నేషనల్ లెవెల్ కరాటే కాంపిటీషన్స్ జరిగినాయి. పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అండ్ బెల్ట్ టెస్ట్లు కూడా బాగా పాస్ అయ్యారు. ఈ కరాటే అనేది కేవలము ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే కాదు, ఇది కోఆర్డినేషన్, డిసిప్లిన్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నిటినీ కూడా ఇది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. పిల్లలందరికీ ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. స్టడీస్ లో రాణించాలంటే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పేరెంట్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు, పిల్లలకు చాలా హార్డ్ వర్క్ కూడా చేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నియర్లీ 100 చిల్డ్రన్ పార్టిసిపేట్ చేసి బెల్ట్ టెస్ట్లు అన్ని పాస్ అయ్యారు. పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచర్స్ సపోర్ట్ అందరిది కూడా బాగుంది. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన కాలనీ ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా మనకి గెస్ట్లుగా ఇచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించారు. చాలా హ్యాపీ. మొబైల్ చూడడము, ఇంట్లోనే ఉండిపోయి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తున్నాయి. కనీసం ఉన్న ఈ హైదరాబాద్ సిటీలో ఉన్న ప్లేస్ లో కొంచెమైనా మనము యూటిలైజ్ చేసుకుని పిల్లల్ని ఫిజికల్ స్ట్రెంగ్త్ అనేది కూడా పెంచినప్పుడు మా ఈ స్పోర్ట్స్ ద్వారానే అది కేవలం జరుగుతుందండి. కనీసం చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఉండట్లేదు, టు బి ఫ్రాంక్ చెప్పండి. దానివల్ల పిల్లలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. టు అవాయిడ్ హెల్త్ ఇష్యూస్, స్పోర్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ స్కూల్.